యూ హ్యావ్ సీ యువర్ ఫాదర్స్ చెప్పల్? డూ యూ హ్యావ్ సీ యువర్ ఫాదర్స్ షూస్? మీ యొక్క నాన్న చెప్పులు చూస్తే నీ జీవితం ఏంటో తెలుస్తుంది. మీ అమ్మ ఎప్పటి నుంచో వాడుతున్న ఆ చీర చూస్తే నీ జీవితం ఏంటో తెలుస్తుంది. ఆనందించు. నీ తల్లిదండ్రులకు దగ్గరగా, నీ కుటుంబానికి దగ్గరగా. అదే బలం. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ ఆ కడుపులో పెరుగుతున్న పిండం బయటకు వస్తున్నప్పుడు ఆ బాధ భరించి భరించి భరించే డాక్టర్ వచ్చి చిన్న మాట చెప్పుద్ది, నీకు అమ్మాయి పుట్టింది. డాక్టర్ చిన్న మాట చెప్తాడు, ఏమనంటే యు హ్యావ్ ఎ చైల్డ్, ఎ బేబీ బాయ్. భరిస్తూ, నొప్పిని భరిస్తూ నిన్ను గొప్పగా చూసుకుంటుంది. హల్లెలూయా. కానీ నువ్వు ఎదిగే కొలిది వాళ్ళ గుండెల మీద ఏమైపోయావు? కుంపడై కూర్చున్నావు. ఎదిగే కొలదు గుండెల మీద బరువు 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 బరువు. తండ్రి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు పక్కన కూర్చుని, నాన్నా నేను నీకు తోడుగా ఉన్నాను, అది ఆనందం. పక్కకి వెళ్ళవుగా భయం వేసినప్పుడు నీ తండ్రి చంకెక్కావు, మర్చిపోయావా? బాధ వేసినప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన పడుకుని అమ్మా అన్నావు, మర్చిపోయావా? నీకు భయంకరంగా చీకటి ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ వెలుగులో సేద తీరో. ఆర్ యూ ఫర్గెట్? మర్చిపోయావా? లేకపోతే అమ్మ మీద ప్రేమ చచ్చిపోయిందా? ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ. ఏ ఆనందం ఇది? ఈరోజు యవ్వనస్తులు చాలామంది చీకట్లోకి పోతున్నారు వెలుగును పట్టుకుని. ఇంతకుముందు చీకటిని చూసి అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు అమ్మను చూసి, తల్లిదండ్రులు చూసి ఎక్కడ పోతున్నారు? ఇప్పుడు చీకట్లోకి పోతున్నారు. ఏది నీ ఆనందం? ఏది నీ ఆనందం? అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉంటే బలం నీకు. ఈరోజు అమ్మ నాన్న ఇంట్లో లేకపోతేనే నిజమైన బలంగా ఫీల్ అయ్యే బిడ్డలు ఉన్నారు. ఐఎమ్ నాట్ పాయింటింగ్ యూ, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. ఈ లోకంలో జరిగే నిజమైన మాటను నీకు చెబుతున్నాను. క్రైస్తవులుగా మన బలం యవ్వనం. హల్లెలూయా. ఆ యవ్వనాన్ని అలంకారంగా చూపించాలా. ఆ యవ్వన బలాన్ని నీ తల్లికో, ఆ యవ్వన బలాన్ని నీ తండ్రికో, ఆ యవ్వన బలాన్ని నీ తోబుట్టువులకో, ఆ యవ్వన బలాన్ని దేవుడికో, ఆ యవ్వన బలాన్ని నీ సంఘానికో నువ్విచ్చిన క్షణాన నీ ఆనందానికి ఒక విలువ ఉంటుంది. ఆమేన్. నీ ఆనందానికి ఒక విలువ